అండి ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈ వీడియో చేయటానికి గల కారణం ఏంటంటే, నేను కొన్ని వీడియోస్ చూశానండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆదిమ సంఘానికే అయిపోయింది, ఇప్పుడు పనిచేయట్లేదు అని చెప్పని చాలామంది అంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క శక్తి ఒక కాలానికి, ఒక ప్రాంతానికి పరిధి చేయలేం మనం. నిన్న నేడు రేపు ఉన్నవాడు మన దేవుడు. కాబట్టి ఆయన శక్తి యుగముల వరకు ఉంటుంది. ఒక నిర్దిష్టమైన సమయానికి, నిర్దిష్టమైన ప్రాంతానికి దాన్ని పరిమితం చేయలేము. నిన్న నేడు రేపు ఉన్నవాడు నా యేసు, నిరంతరం నిలిచే దైవం నా యేసు. నిన్న నేడు రేపు ఉన్నవాడు నా యేసు, నిరంతరం నిలిచే దైవం నా యేసు. దైవ కుమారుడు నా యేసు రాజు, దయగల ప్రభువు నా యేసు రాజు. దైవ కుమారుడు నా యేసు రాజు, దయగల ప్రభువు నా యేసు రాజు. నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు, సర్వకాల సర్వావస్థలయందు ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఒక నిర్దిష్ట ప్రాంతానికి, నిర్దిష్టమైన సమయానికి ఆయన కుదించవద్దు. ఇంకోటి ఏంటంటే, చాలామంది సువార్థికుల్ని, సేవకుల్ని, దేవుని పనిచేసేవాడిని, దేవుని పరిచయం చేసేవాడిని ఎగతాళిగా ట్రోల్ చేయటం, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ఆ చిల్లర కోసం, యూట్యూబ్ చిల్లర కోసం వాళ్ళు ఆశపడి దైవ సేవకుల్ని, సువార్థికుల్ని, దేవుని పరిచయం చేసే వాళ్ళని నెగిటివ్గా ట్రోల్ చేయటం, వాళ్ళని దేవుడు మాతో మాట్లాడాడని చెప్పంటే ఎట్లా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడా, అలా మాట్లాడంటే మాట్లాడతాడు ఆయన. మాట్లాడే దేవుడు, మాట్లాడే గ్రంథం బైబిల్. కాబట్టి దైవ సేవకుల్ని, సువార్థికుల్ని, దేవుని పరిచయం చేసే వాళ్ళని, దేవుని సేవ చేసే వాళ్ళని ఎవరిని దయచేసి ట్రోల్ చేయమాకండి. లెక్క అప్పచెప్పాలి మీరు అందరూ. రేపు జడ్జిమెంట్ ముందు కూర్చున్నప్పుడు లెక్క చెప్పాల్సి వచ్చింది. లెక్క చెప్పాలిరా నరుడా, లెక్క చెప్పాలిరా, క్రీస్తు కొరకు నీవేమి చేశావో లెక్క చెప్పాలిరా. లెక్క చెప్పాలిరా నరుడా, లెక్క చెప్పాలిరా, క్రీస్తు కొరకు నీవేమి చేశావో లెక్క చెప్పాలిరా. సువార్త కొరకు నీవేమి చేశావో లెక్క చెప్పాలిరా. మన ప్రభువు కొరకు నీవేమి చేశావో లెక్క చెప్పాలిరా. లెక్క చెప్పాలిరా నరుడా, లెక్క చెప్పాలిరా, యేసు కొరకు నీవేమి చేశావో లెక్క చెప్పాలిరా. మన ప్రభువు కొరకు నీవేమి చేశావో లెక్క చెప్పాలిరా. మన దైవం కొరకు నీవేమి చేసావు లెక్క చెప్పాలిరా. ఆయన పని ఏమి చేసావని చెప్పి లెక్క చెప్పాలి. ఆయన్ని దూషించినప్పుడు కూడా లెక్క చెప్పాలి. కాబట్టి దయచేసి ఎవరు దేవుని సంబంధికుల్ని ఇబ్బంది పెట్టద్దు, ట్రోల్ చేయొద్దు, నెగిటివ్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వద్దు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.